అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. నాగరికత లేని దినాలలో దొంగతనం చేసిన వారికి చాలా కఠినమైన శిక్షలు విధించేవారంట. చెయ్యి నరకడం, కాలు నరకడం లాంటి శిక్షలే కాకుండా ఎర్రగా కాల్చినటువంటి ఇనుముతో వారికి ముద్ర వేసేవారంట. ఒక వ్యక్తి గొర్రెను దొంగిలించినటువంటి పాపానికి అతని నుదుటి మీద ఎర్రగా కాల్చినటువంటి ఇనుముతో గోదో అనేటువంటి ముద్ర వేసినారంట. దాని అర్థం గొర్రె దొంగ అని. అతన్ని చూసినటువంటి వారందరూ కూడా అతని నుదుటి మీద ఉన్నటువంటి గోదో అనేటువంటి ముద్ర చూసి ఇతడు గొర్రెను దొంగిలించిన వ్యక్తి అని చెప్పి ప్రజలు కూడా ఈజీగా తెలుసుకునేవారంట. ఒకసారి అతను యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను విని తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అప్పటి నుండి అతను దొంగతనాలు చేయడం మానుకొని చాలామందికి సహాయం చేస్తూ అనేకులకు సేవ చేస్తూ మంచి వ్యక్తిగా పేరుగాంచినాడు. కానీ అతని నుదుటి మీద ఉన్నటువంటి గోదో అనేటువంటి ముద్ర మాత్రం వెళ్ళలేదు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను అడిగేవారంట, మమ్మీ ఆ తాతయ్య చాలా మంచివాడు కదా, ఎందుకని అతని నుదుటి మీద గోదో అని రాసి ఉంది అని అడిగారంట. అప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లలతో చెప్పినారంట, గోదో అంటే అతను గొప్ప దొర అని అర్థమమ్మా, అతను చాలా మంచివాడు అని చెప్పినారంట. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పాపినైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా మార్చుటకు సమర్థుడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి మన జీవితాన్ని సమర్పిస్తే ఆయన మనలను నూతనమైన వ్యక్తులుగా మార్చివేస్తాడు. మన స్వభావాన్ని మార్చేస్తాడు, మన ఆలోచన విధానాన్ని మార్చివేస్తాడు. గయ్యాలి గంపగా పేరుగాంచినటువంటి నిన్ను నీవు గనక ఆయనకు తన జీవితాన్ని అర్పిస్తే ఆయన నిన్ను సాత్వికురాలుగా మార్చేస్తాడు. దొంగగా ఉన్నటువంటి నీవు నీ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన సన్నిధిలో నీ పాపాన్ని గనక నువ్వు ఒప్పుకున్నట్లయితే నిన్ను గొప్ప వ్యక్తిగా ఆయన మారుస్తాడు. గొర్రె దొంగగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు గొప్ప దొరగా మార్చేశాడు. అయితే దురదృష్టవశాత్తు చాలామంది దేవుని సేవకులం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా విశ్వాసముతో ఆత్మను సంపాదించేవారుగా కాకుండా తమ తోటి సేవకుడు కష్టపడి సంపాదించినటువంటి ఆత్మలను దొంగిలించేటువంటి గొర్రెల దొంగలుగా ఉన్నారు. ధనాపేక్షతో దేవుని పనిని పాడు చేసేవారుగా ఉన్నారు. అలాంటి వ్యక్తుల ముద్ర నుదుటి మీద గొర్రె దొంగ అని పడకపోవచ్చును, కానీ సాతాను గానికి బాగా తెలుసు. అందుకొరకు అలాంటి వారి కొరకు మనం అధికంగా ప్రార్థన చేయాలి. ఎలాంటి పాపైనా సరే, ఎలాంటి దుష్టుడైనా సరే, ఎలాంటి దుర్మార్గునైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వార్తను విని ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఆయన వ్యక్తులను నూతనంగా మార్చేస్తాడు. అందుకొరకే రండి, వినండి, రక్షణ పొందండి అని సువార్త కూడికలను దేవుని సేవకులు ఏర్పాటు చేసేది. ఎలాంటి పాపమైనా సరే నీ జీవితాన్ని మార్చుటకు యేసు సమర్థుడు. ఎలాంటి గయ్యాలి గంపవైనా సరే నిన్ను సాత్వికురాలుగా మార్చుటకు యేసు సమర్థుడు. ఎలాంటి పాపంలో ఉన్నా సరే నీ జీవితాన్ని ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను మార్చి అవమానకరమైన స్థితిలో నుంచి గౌరవించబడే స్థితిలోకి నిన్ను మార్చుటకు ఆయన సమర్థుడు అని చెప్పి దేవుని వాక్యాన్ని వినండి అని సేవకులు ఆహ్వానిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి ఎంతో శక్తి ఉంది. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం యొక్క అధికారం కిందికి రాడో అలాంటి వ్యక్తుల కుటుంబాలన్నీ కూడా నరకప్రాయంగా ఉంటాయి. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం యొక్క అధికారం కిందికి వస్తారో అలాంటి వారి గృహాలు పరలోకపు వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీవు యేసుక్రీస్తును గురించి వినలేదేమో. యేసుక్రీస్తు ప్రభువారికి గనక నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను నూతన సృష్టిగా చేస్తారు. అందరూ నిన్ను అవమానించుకున్నా, అందరూ నిన్ను నిందిస్తున్నా, అందరూ నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నా, అందరూ నిన్ను త్రోసి వేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారికి గనక నీవు నీ జీవితాన్ని అర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను అవమానించేటువంటి స్థితి నుంచి అందరూ నిన్ను గౌరవించేటువంటి స్థితిలోనికి ఆయన నిన్ను మారుస్తాడు. గయ్యాలి గంపగా, త్రాగుబోతుగా, దొంగగా, తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మీ బిడ్డల జీవితాలను గనక యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చినట్లయితే ఆయన నూతన సృష్టిగా మారుస్తాడు. కాబట్టి ఎవడైనా సరే క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. పాత జీవితాన్ని, పాత పేరును, పాత చెడ్డ పేరును, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసివేసేసి మంచి నూతనమైన వ్యక్తులుగా మార్చుటకు ఆయన సమర్థుడు. కాబట్టి నేడే మీ జీవితాలను క్రీస్తు ప్రభువారి పాదాల దగ్గరికి తీసుకొచ్చినట్లయితే ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రం నాయన. ఎవడైనను నీ యందు ఉంటే వారిని నూతన సృష్టిగా మార్చే దేవా నీకు వందనాలయ్యా. పాతవి గతించి సమస్తాన్ని నూతన పరిచే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. పాత జీవితాన్ని, పాత రోత స్వభావాన్ని మార్చే దేవా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు నీకు తమ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు గయ్యాలి అని పేరుగాంచిన వారిని సున్నితమైన వారినిగా మార్చే దేవుడవు నాయన. దొంగలను, త్రాగుబోతులను, వ్యభిచారులను పరిశుద్ధులుగా మార్చారు నాయన, నీకు స్తోత్రాలు. హృదయ మార్పు నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది తండ్రి. ఎవరు హృదయాన్ని, ఎవరి అలవాట్లను ఎవరు మార్చలేరు. ఏ డబ్బు ఎవరిని కూడా మార్చలేదు. నీ శక్తి వలననే మాత్రమే, నీ కనికరం వలన మాత్రమే, నీ కృప వలన మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. నా తండ్రి, ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డల్లో ఇంకా ఎవరైనా నీకు తమ జీవితాన్ని సమర్పించుకొనని వారు ఉంటే వారిని పట్టుకోండి ప్రభువా, మార్చండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ సహాయం దయచేయండి, జయము దయచేయండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి. అనారోగ్యవంతులను మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మీరే కృప చూపించండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడు. ఆయన రక్తములో మనం కడగబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.